కార్ల్ యూంగ్ చెప్పిన ఒక అద్భుతమైన ఆలోచనతో ఈరోజు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అదేంటంటే, మనల్ని మనం కనుగొన్నప్పుడే అస్సలైన జీవితం మొదలవుతుంది. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కాని అసలు మనల్ని మనం కనుక్కోవడమంటే ఏంటి? ఈ యొక్క ప్రశ్నతో మొదలు పెడదాం. ఇప్పుడు ఒక వ్యక్తి జీవిస్తున్న జీవితం అది నిజంగా వాళ్ల సొంత జీవితమేనా? ఒక్కసారి ఆలోచించి చూడండి. మన నమ్మకాలు, మన కోరికలు, మనం తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ నిజంగా మనవేనా, లేక మన చుట్టూ ఉన్న సమాజం మనలో నాటినమా? ఇదొక కొంచెం కలవరపెట్టే ఆలోచనే కదా. ఈ ఆలోచన వచ్చిందంటే అక్కడే అసలైన జీవితం కోసం అన్వేషణ మొదలైనట్టు. చాలామంది లోపల ఏదో తెలియని అశాంతి, ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఆ అన్వేషణ ఇక్కడే మొదలవుతుంది. కాని ఎంతమంది ఈ లోపలికి చేసే ప్రయాణాన్ని నిజంగా మొదలుపెడతాడు? నిజం చెప్పాలంటే చాలామంది ఈ లోపలికి చేసే ప్రయాణాన్ని ఎప్పటికీ మొదలుపెట్టరు. ఎందుకంటే పుట్టినప్పట్నుంచి మనకు బయటి ప్రపంచం అంచనాలకు తగ్గట్టు ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఈ సమాజంలో ఇమడటం కోసం మనలో కొన్ని భాగాల్ని మనమే అణిచివేయడం కూడా నేర్చుకుంటాం. అయితే దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే కార్ల్ యూంగ్ ఇండివిడ్యుయేషన్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. చూడండి, ఇది సింపుల్గా సమాజంతో సర్దుకుపోవడం కాదు, అస్సలు కాదు. ఇది మనలో ఉన్న కాన్షియస్ అంటే మనకు తెలిసిన విషయాలు, అలానే అన్కాన్షియస్ అంటే మన లోపల దాగి ఉన్న తెలియని విషయాలు, ఈ రెండింటినీ కలిపి ఒక పూర్తి నిజమైన మనల్ని మనం నిర్మించుకునే ప్రాసెస్ అన్నమాట. సరే, మరి ఈ అంతర్గత ప్రయాణంలో మొదటి అడుగు ఏంటి? అది మనలో మనకు దగ్గరగా ఉండే రెండు పొరలను ఎదుర్కోవడమే. ఒకటి, మనం ప్రపంచానికి చూపించేది. రెండు, మనం మనలో దాచుకునేది. యుంగ్ వీటినే ముసుగు ఇంకా నీడ అని పిలిచారు. యుంగ్ ప్రకారం మనం ప్రపంచానికి చూపించే ముసుగును పెర్సోనా అంటారు. సమాజంలో బతకాలన్నా, అందరి ఆమోదం పొందాలన్నా ఈ ముసుగు మనకు చాలా హెల్ప్ అవుతుంది. మరోవైపు షాడో ఉంటుంది. దీనికి పూర్తిగా ఆపోజిట్. మనం దాచిపెట్టే ప్రతి విషయం, మన భయాలు, చెప్పుకోలేని కోరికలు, మన బలహీనతలు అన్నీ ఈ షాడో కిందకే వస్తాయి. ఇక్కడకు చిక్కుంది. మనం ఈ ముసుగుతోనే మరీ ఎక్కువగా ఐడెంటిఫై అయిపోతే మన అసలు స్వరూపమేంటో మనకే తెలియకుండా పోయే ప్రమాదముంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మనం వద్దు అనుకున్నా, తిరస్కరించిన ఈ షాడో ఎక్కడికీ పోదు. అది మనకు తెలియకుండానే మన ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటుంది. చాలాసార్లు ప్రొజెక్షన్ రూపంలో బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరులలోని ఏదో ఒక లక్షణం మనల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు కూడా అర్థం కాదు. యుంగ్ ఏమంటారంటే, అలా ఎవరిమీదైనా ఒక బలమైన రియాక్షన్ వస్తోందంటే బహుశా అది మన నీడలో దాగి ఉన్న మన సొంత లక్షణానికి ప్రతిబింబం అయ్యుండొచ్చు. అయితే ఈ షాడోని శత్రువులా చూడకూడదు. ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుని అంగీకరిస్తామో అది మనకు అపారమైన శక్తిని, స్వేచ్ఛను ఇస్తుంది. సో లక్ష్యం దాన్ని తొలగించడం కాదు, మనలో దాన్ని కలుపుకోవడమే. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో ఇంకొంచెం లోతుకు వెళ్దాం. మనందరి జీవితాలను తెలియకుండానే నడిపించే కొన్ని శక్తివంతమైన అపస్మారక నమూనాల గురించి మాట్లాడుకుందాం. యోంగ్ వీటిని ఆర్కిటైప్స్ అని పిలిచారు. ఇవి చాలా ప్రాచీనమైనవి, అందర్లోనూ ఉండే యూనివర్సల్ ప్యాటర్న్స్. మన పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా వచ్చిన కలెక్టివ్ అన్కాన్షియస్ నుండి ఇవి వస్తాయట. మన ఆలోచనల్ని, మన ఇమోషన్స్ని ఇవి చాలా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి కొన్ని సాధారణ ఆర్కిటైప్స్ని చూద్దాం. హీరో ఆర్కిటైప్ ఒక లక్ష్యం కోసం పోరాడేలా చేస్తే, షాడో మనలోని సవాళ్లను బయటకు తెస్తుంది. అలాగే యానిమా అనేది మగవాళ్లలో ఉండే ఫెమినైన్ సైడ్, అంటే ఎమోషన్స్, ఇంట్యూషన్ లాంటివి. యానిమస్ అనేది ఆడవాళ్లలో ఉండే మస్కులైన్ సైడ్, అంటే లాజిక్, దృఢత్వం లాంటివి. ఇవన్నీ పురాణ కథల్లోనే కాదు, మనందరి జీవితాల్లోనూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాయి. ఉదాహరణకు, మనలోని హీరో ఎదగాలని చూస్తుంటే మన షాడో భయాలతో, సందేహాలతో దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఈ లోపల జరిగే సంఘర్షణను ఎదుర్కొని దాని నుండి పాఠాలు నేర్చుకున్నప్పుడే అసలైన ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం. ఇదే మన గుర్తింపు అనే పునాదినే ప్రశ్నించే ఒక అంతిమ సాక్షాత్కారం. సాధారణంగా చాలామంది నేను అనేది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అననుకుంటారు. కానీ యుంగ్ ప్రకారం సెల్ఫ్ అంటే అది ఒక చోట ఆగిపోయిన వస్తువు కాదు. అదొక ప్రవాహం లాంటిది.
నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రాసెస్. మనం నేను అని గట్టిగా నమ్మేది కేవలం ఒక తాత్కాలిక నిర్మాణం మాత్రమే. యుంగ్ ఈ రెండిటి మధ్య తేడా చెప్పారు. ఈగో అంటే మనకు తెలిసిన చిన్న మనసు. ఇది మనల్ని వేరుగా చూపిస్తుంది. కాని ట్రూ సెల్ఫ్ అంటే మన సంపూర్ణత. ఇది ఎలాంటి హద్దులు లేని అనంతమైన చైతన్యం. మరి ఈ నిజ స్వరూపంతో కనెక్ట్ అవ్వడమెలా? యంగ్ కొన్ని దారులు చూపించారు. తెలియని దాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి చూపించడం, మన ఉద్యోగం, పేరు, గతంలాంటి లేబుల్స్ని వదిలేయడం, మన కలలు, మన అంతరాత్మ చెప్పే మాటలను వినడం, అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం కనుక్కోవడమనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక జీవితకాల ప్రయాణం అని అర్థం చేసుకోవడం. చివరికి మనం తెలుసుకోవలసిన నిజం ఒక్కటే. ఎవరూ ఎప్పుడూ నిజంగా తప్పిపోలేదు. మనం వెతుకుతున్న స్వరూపం కొత్తగా వచ్చేది కాదు. అది ఎప్పుడూ మన లోపలే ఉంది. మనం దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఎంపిక మన చేతుల్లోనే ఉంది. భయాలు, భ్రమలతో కట్టుబడిపోయి ఒక చిన్న భాగంగా జీవించడమా, లేక అపరిమితమైన సంపూర్ణ స్వరూపంగా మారడానికి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడమా? ఎందుకంటే మనల్ని మనం కనుక్కున్నప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది.